గురు ప్రార్థన చేసుకున్న తర్వాత ఈరోజు సాధన మొదలు పెడతాం. ఓకేనా? రైట్. సో కూర్చోండి చక్కగా సుఖాసనంలో కానీ ఇది సుఖాసనం, ఇది సుఖాసనము. తర్వాత ఇది ఇట్లా పద్మాసనం కాదు, అర్ధ పద్మాసనం. ఇది అర్థం అంటే అందరికి సుఖాసనం వస్తుంది కానీ మళ్ళీ పద్మాసనాలు అర్ధ పద్మాసనాలు రావు కదా. సిద్ధాసనం కూడా అంటారు దీన్ని, సిద్ధాసనం. ఓకేనా? మీకు ఏ పొజిషన్లో కూర్చున్నా మనం నిన్న సీక్రెట్ చెప్పినాము, వెన్నెముకడారుగా ఉండాలి, ఈ భుజాలు పైకి చూస్తుండాలి, డౌన్వర్డ్ చేయొద్దు. ఓకే? రైట్. సో ఎప్పుడైనా సరే మీరు యోగాలు చేసేటప్పుడు కింద ఆసనం ఉండాలి. కింద ఏముండాలి? ఇదో ఏదన్నా ఒకటి చిన్న ఆసనము ఉండాలి. ఉంటే ఏం జరుగుతుందంటే మీరు చేసే ఎనర్జీ అంతా భూమిని లాగేసుకుంటుంది. దానికి పవర్ ఎక్కువ, మ్యాగ్నెట్ పవర్ ఎక్కువ దానికి. సో అందుకోసం ఋషీశ్వర్లు అందరూ కూడా ఏదో ఒకటి వేసుకుంటారు కింద, ప్లాస్టిక్ ఏదో. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ మన దగ్గర ఉంటుంది. మీరు ఎంత చేసినా కిందికి లాగైపోతుంది అనుకో, మ్యాగ్నెట్ పవర్ ఎక్కువ. సో ఇవన్నీ కొంచెం చిన్న నియమాలు పాటిస్తూ మనం సాధన చేద్దాం. జ్ఞానముద్ర పెట్టుకుందాం. ఓంకార ఉచ్చారణ 3 సార్లు చేద్దాం. బాగా శ్వాస తీసుకొని వదిలేసి ఓంకారం చేయాలి. తీసుకోండి, శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకోండి పూర్తిగా. మళ్ళీ చెప్పండి. మళ్ళీ శ్వాస తీసుకోండి పూర్తిగా. ఓంకారాన్ని అద్భుతంగా పవర్ఫుల్గా చెప్పండి. ఇలా ఒక 2 నిమిషాలు చెప్తూనే ఉండండి. నేను ప్రార్థన చేస్తూ ఉంటా, మీరు చెప్తూనే ఉండండి. నా ప్రార్థన పూర్తయిన తర్వాత ఆపేద్దాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ పద్మఋషి గురుభ్యో నమః. హరి ఓం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్ర వందనం మోక్షకారణం. పూర్తిగా శ్వాస తీసుకోండి, పూర్తిగా వదలండి. పూర్తిగా శ్వాస తీసుకోండి, పూర్తిగా వదలండి. పూర్తిగా శ్వాస తీసుకోండి, పూర్తిగా వదలండి. ఇన్హేల్ డీప్లీ and exhale deeply. Inhale deeply and exhale deeply. Inhale deeply and exhale deeply. గట్టిగా చేతులు రాపిడి చేసుకోవాలి. గట్టిగా చేతులు రాపిడి చేసుకోవాలి. గట్టిగా ఫాస్ట్గా పవర్ఫుల్గా వేడి పుట్టాలి. ఎడమ చేతి కుడి చేతి, కుడి చేతి ఎడమ చేతి రాస్తూ ఉంటే వేడి పుట్టాలి చేతుల మధ్య. దాన్ని నిదానంగా తీసుకొచ్చి కళ్ళపైన బోలించాలి. కళ్ళపైన బోలించిన తర్వాత చేతి వేళ్ళ మధ్య సందులు పెట్టుకోవాలి. ఆ సందుల్లోంచి మెల్లిమెల్లిగా చూస్తూ ఇలా కమలం వికసిస్తున్నట్టుగా ఇలా మీ ముఖం వికసించాలి. చెప్పండి ఓం గురుదేవ్. 3 సార్లు చెప్పండి ఓం గురుదేవ్, ఓం గురుదేవ్. ఇప్పుడు కుడి చేతిని తీసుకోండి. ఇట్లా కుడి చేతిని తీసుకొని బొటన వేలు మలవండి. ఇట్లా దీన్ని ఇలా మనిషి ఇలా అనండి. దీన్ని ఆది ముద్ర అంటారు. మనం అయితే పిడికిలా అంటాం, పంజా అంటాం. ఇది ఆది ముద్ర. సో ఈ ఆది ముద్ర అంటే మనం పుట్టగానే పెడతాం ఆది ముద్ర. మీరు చూసుకోండి, పుట్టగానే పెడతాం. సో దీన్ని ఏం చేయాలంటే ఇదిగో ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి, ఎడమ చేతితో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత సేమ్ ఇదే యాంగిల్ వెనక తీసుకెళ్ళాలి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు, అయినా ప్రయత్నం చేస్తా. నాకు కూడా నేను బరువు పెరిగినా కదా 10 కేజీలు, అందుకోసం నాకు సరిగా రాదు. ఒకప్పుడు మంచిగా వచ్చేది 2015లో. శ్వాస తీసుకోండి పూర్తిగా తీసుకోండి. మీకు ఎంత వీలైతే అంత. కిందికి వెళ్ళినప్పుడు శ్వాస వదిలేయండి. అసలు మళ్ళీ శ్వాస తీసుకోవద్దు. వెన్నుపాము నొప్పి ఉంటే చేయకండి, మిగతా అందరు ఎవరైనా చేయొచ్చు. ఓకేనా? అలా 3 సార్లు చేయండి. ఆది ముద్ర వెనకకు పెట్టాలి, పూర్తిగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా గాలి వదులుకుంటే కిందికి పోవాలి. మీకు ఎంత వీలైతే అంత. నాకైతే చాలా దూరం ఉంది, ఇదిగో 1 జానడు దూరం ఉంది. మీకు ఎంత దూరం ఉందో కొలుసుకో. 2 జానాలా లేకపోతే 3 జానాలా?
మీకు దూరం లేదా? ఓ మంచి చప్పలు కొట్టాలి. ఎవరికైతే నేల గురువు గారికి ఆరింది చూడండి, కిందికి వెళ్ళింది, చప్పలు కొట్టాలి, గట్టిగా ఎంకరేజ్మెంట్ చేయాలి. ఒక ఆయన నడుము లేపింది, నడుము లేపద్దు. ఇలా అయితే ఎవరికైనా ఆలుతుంది. అట్లా కాదు, నడుము కింద ఉండాలి, ఈ సీట్ కింద ఉండాలి, తల ఇడానాలి. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే స్కేల్, అరే మనం రోజు రోజుకు ఫిట్నెస్, మనం బాగున్నాము. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏదైనా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది కంపల్సరీ చేయాలి. ప్రతిరోజు మార్నింగ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ అయిపోతుంది కదా, 46 నిమిషాలు 1 అవర్, మళ్ళీ ఒకసారి చూడాలి, చెక్ చేయాలి. అంటే మార్నింగ్ రాగానే ఇబ్బంది అయింది, వెళ్ళిపోయేటప్పుడు ఫ్రీగా ఉంటుంది, కొంచెం ముందుకెళ్తుంది. జస్ట్ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్, అంటే రోజు రోజుకి నీ యాక్షన్ సరిగ్గా జరుగుతున్నట్టు. సో రాగానే ఆసనాలు అని చేయదు, సూక్ష్మ వ్యాయామాలు చేయాలి, శరీరాన్ని ఫ్లెక్సిబుల్ చేయాలి. వెంటనే కొందరు ఆసనాలు వేసేస్తారు, శీర్షాసనం వేస్తారు, రకరకాలు చేస్తారు. మన శరీరాన్ని దాన్ని సౌలభ్యంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే శరీరంలో మార్పులు తీసుకురావాలి, ఓకేనా? సో దానికోసం ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో భజన అనేది ఉంది, తెలుసా మీకు? ఎందుకు చేశారు పూర్వంలో మన తాత ముత్తాతలు అంటే మంచిగా ఆక్యుప్రెషర్ పాయింట్, మన శరీరంలో ఉన్న ప్రతి మొత్తం దీనికి, చెవులకి కళ్ళకి అని ఈడ పాయింట్స్ ఉన్నాయి, బటన్స్. ఇవి మనం మొత్తం టైం ఉండదు, అందుకోసం వాళ్ళు ఏం చేసిర్రు, మన తెలంగాణలో గూట్ల దీపం నోట్ల బుక్క, నెక్స్ట్ భజన, ఓకేనా? సో మొదలు పెడదాం. 100% చేయాలి. దీని వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది, 2 నిమిషాల్లో మనకు యాక్టివేషన్ అవుతుంది. శరీరం ఇట్లా ఊపాలి, ఉన్నజాలని ఇట్లా రుబ్బురవలాగా ఇట్లా ఊపాలి, ముందుకు ఊపాలి, వెనకకు ఊపాలి. దీనివల్ల ఏంటంటే సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఓకేనా? బీపీలు పోతాయి, హ్యాపీగా ఉంటాం. మొదలు పెడదామా? ఆనంద సాగర మురళీధర, ఇట్లా ఇదిగో ఇది కదరాలి, మురళీ. ఇది అంటుంటే ఏం జరుగుతుంది తెలుసా? ప్రాణాయామం జరుగుతుంది, ప్రాణాయామ. ఎట్లా? ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల అనేంతవరకు నేను శ్వాస తీసుకోలే. అంటే ఎంత మ్యాజిక్ ఉంది మన పూర్వీకులను కనిపెట్టిన. మనం పాడం, ఎందుకు నేను బాలసుబ్రహ్మణ్యం కాదు, మీ బాలసుబ్రహ్మణ్యం ఎవరు అన్నారు? పాడు నువ్వు, భావం రాగం తాళం, ఓకేనా? రైట్. ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నంద యశోద నంద కిశోర జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల. వెనక కూడా ఇట్లా జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల. फास्ट 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 रुकना नहीं, एक क्षण में आपकी जीवन बदल सकती है, एक क्षण में आपकी जीवन बदल सकती है. रुकना नहीं, फास्ट. వెన్నెముక ఉండాలి, సూత్రం మర్చిపోవద్దు, వెన్నెముక ఉండాలి. మన శరీరం ఉన్న దాదాపుగా 72 కోట్ల నరాలని యాక్టివేషన్ చేస్తుంది ఒక 5 నిమిషాల చప్పట్లు. చప్పట్లు మీకు ఆరోగ్యానికి మెట్లు, మాకేం సన్మాన దుప్పట్లేం కాదు. కమాన్ స్టార్ట్. స్టాప్ స్టాప్. నిన్ను నువ్వే చూసుకోవాలి, పక్కలను కాదు, నిన్ను నువ్వే అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఎడమ చేతు కుడి చేతు, కుడి చేతు ఎడమ చేతు. లాగుతుందా లేదా ఐస్కల్లా? ఒకవేళ మీకు లాగలేదు అంటే చేతులు లావటండి. మీకు లాగలేదు, గుంజలేదు, ఆకర్షించలేదు అంటే చేతులు లావటాలి, తప్పేం లేదు. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. వచ్చిందా? మీకు రాలేదా? అయితే మీరు ఇంకా సరిగ్గా కొట్టలేరు, సరిగ్గా కొట్టలేరు. కొట్టకపోవడం వల్ల రాదు. ఇంకో చెప్తా. ఇప్పుడు మీరు చాలా మేధావులు, మీరు చాలా చాలా అన్ని తెలుసుకున్న వాళ్ళు. చిన్నదే ఉంటుంది రంధ్రం, మొత్తం మునిగిపోతుంది టైటానిక్ షిప్. మనకి ఎందుకు ఆకర్షించలేదంటే మన దాంట్లో హిమోగ్లోబిన్లో ఐరన్ అది లోపం ఉంటే, ఇనుమే కదా ఆకర్షించేది, అది లోపం ఉంటే కూడా ఆకర్షించేది. సో మళ్ళీ ఒకసారి ప్రయత్నం, ఇప్పుడు రాలేదన్నారు కదా, కాన్సన్ట్రేషన్ పెట్టి పవర్ఫుల్గా నాకు రావాలి, వచ్చింది అని ఫీలింగ్తో తిద్దాం. ఫాస్ట్గా, ఇప్పుడు ఏం పాటలేదు, ఏం లేదు, ఫాస్ట్ కొట్టాలి. కమాన్ స్టార్ట్. ఫాస్ట్ 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 ఫాస్ట్. రుక్కునానై వెన్నుముక నిదానంగా ఉండాలి, వంగద్దు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. స్టాప్. ఇప్పుడు దగ్గర పెట్టండి, కొంచెం దగ్గర పెట్టండి, కొంచెం దగ్గర చూడండి, అబ్జర్వ్ చేయండి. కొంచెం అన్న సెన్సేషన్ జుమ్ 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 అంటుంటుంది. సార్ మీ పేరు గుర్తుకులేదు? శ్రీకాంత్ వచ్చిందా? కొంచెం
కొంచెం కొంచెం సెన్సేషన్ వచ్చిందా? ఇంకా వచ్చినట్టే అనిపిస్తుంది, రేపు వస్తుంది. ఈరోజు వచ్చినట్టు అనిపించింది కదా, దారిలో ఉంది, అది దారిలో ఉంది, వస్తుంది. ఇప్పుడు కొందరికి రాని వాళ్ళ కొంచెం దగ్గర బాగా వైబ్రేషన్ వచ్చినప్పుడు ఇంత 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 నీకు ఈడ పెట్టినా కానీ ఎడమ చేతు కుడి చేతు అంటే నీ ఆరా శక్తి పెరుగుతుంది. నీ మాట, నీ విలువ, నీ నడత మొత్తం ఆకర్షిస్తూ, అది వ్యాపారం కావచ్చు, లైఫ్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా అంటే ఆరా, ఒక వ్యక్తికి ఆరా ఉంటుంది. ఆ ఆరా రోజు రోజు ఆరోగ్యం ఆరా కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే. లాస్ట్ రౌండ్ ఒకసారి కమాండ్ ఫాస్ట్ డూ ఇట్. रुकना नहीं, एक क्षण में आपकी जीवन बदल सकती है, जरूर है. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ యోగ పద్ధతిని కనిపెట్టిండు మన ఋషీశ్వరులు, భజన రూపంలో అందించారు. అంతే, మనం కొడతలేమో, వాళ్ళు కొట్టేది భజన. స్టాప్. వెరీ గుడ్. సో ఇట్లా రౌండ్ అంటే కూడా వస్తుంది, ఇప్పుడు దీన్ని మసాజ్ చేయాలి. ఇట్లా మొత్తం 72 కోట్ల నరాలు యాక్టివేషన్ అయిపోయింది. ఇట్లానండి. ఇప్పుడు దీని పవర్, ఇది ఫేర్ అండ్ లవ్లీ లాగా, పాండ్స్ లాగా యాక్టివేషన్ అయిపోయినట్టు. ఇంకా మీకు ఏం పూసుకొని అవసరం లేదు. ఇట్లా ఒకసారి ఇట్లా అనండి, ఇట్లా ట్యాపింగ్ చేయండి. ట్యాపింగ్ ఇట్లా ఉంది కదా, ఇట్లా ట్యాపింగ్ బుర్ర మంచిగా పని చేయాలని ట్యాపింగ్. ఓకే, ఇట్లా చెవులను కూడా ఒకసారి మన మాస్టర్ గారు ఇట్లా ఏమో మట్టి పనులు చేస్తే చెవు ఇట్లా పట్టుకొని ఇట్లా అంటారు. ఎందుకు? అవన్నీ యాక్టివేషనే. ఓకే, ఇట్లా అనండి. ముక్కును మంచిగా శ్వాస రావాలి. ఇట్లా అనండి, ఇట్లా రుద్దండి. వావ్. సో ఇట్లా మొత్తం యాక్టివేషన్, బాడీ మొత్తం యాక్టివేషన్ అయిపోయింది. ఓకే, రైట్. ఇదిగో ఛాతి, పొట్టని, ఈ మోకాల మీద 60 సార్లు. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20. మీరు మోకాల మీద కొట్టాలి, సైడ్ గీడ కొడతారు కాదు. 31 32 34 35 36 37 40 40 43 50. సో ఇప్పుడు కొట్టాము. ఇప్పుడు ఇట్లా 30 సార్లు, ఇట్లా 30 సార్లు. కమాన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 26 27 28 29 30. ఎస్, 30 అయిపోయింది. రివర్స్ మళ్ళీ ఇట్లా. ఇప్పుడు 2 జరుగుతున్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. సో మీరు అంటే కొందరికి జీన్స్ ఉన్నాయి, పాయింట్ ఉన్నాయి, ఏమున్నాయి. ఇది డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి. ఇది డైరెక్ట్ ఇట్లా అయితే యాక్టివేషన్ బాగా అవుతుంది. ఓకేనా? సాధ్యమైతే సాయంత్రం మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్ వేసుకుంటారు, ఎట్లా వేసుకుంటే చేయండి. మోకాలు నొప్పులు రావు, మెట్లు ఎక్కలేము, అమ్మో చాలు అంటాం కదా. సో ఇది మంచిగా పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు విశ్వశక్తి యోగ క్రియల్లో కూర్చుండి మన 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీలు, 360 డిగ్రీలు కూర్చుండే కేజీల బరువు తగ్గించవచ్చు. కేజీల మనం ఇప్పటికి స్టార్ట్ చేసి 11 నిమిషాలు అయింది. 126 క్యాలరీస్ బర్నీ చేసి పెట్టేస్తాం. 126 11 నిమిషాలకే. అర్థమైనా? మొదలు పెడదాం. ఇక వీర్ బనో గంభీర్ బనో, ఆది ముద్ర 46 సార్లు. మీకు మధ్యలో ఇబ్బంది అవుతుంది, ఏం చేస్తావు? రిలాక్స్. 15 చేసి రిలాక్స్, మళ్ళీ స్టార్ట్. ఓకే, తొందరపడద్దు. ఓకేనా? రైట్. 45 డిగ్రీల్లో మనం కూర్చుని చేస్తున్నాం. ఓకేనా? తర్వాత ఇట్లా కుర్చీ మీద కూర్చున్నట్టు. లాస్ట్ రౌండ్ నిలబడి. ఓకే, రైట్. స్టార్ట్. ఓకే, లాక్ చేసి ఇదిగో ఇక్కడ ముక్కు చివరన నాసాగ్రం పైన ఏకాగ్రత పెట్టండి. శ్వాసను గమనిస్తుంది. లాక్ చేయండి. వెనుముకు టార్ పెట్టుకోండి. ప్రశాంతంగా గమనిస్తూ ఉండండి 1 నిమిషం వరకు. బాగా గమనిస్తూ ఉండండి మీ శరీరంలో కదలికలు, మీ ఊపిరితిత్తులు.
ఒక్కసారి ఓంకారాన్ని చాంటింగ్ చేయండి. పూర్తిగా శ్వాస తీసుకొని మళ్ళీ ఒకసారి చాంట్ చేయండి. ఇంకొకసారి ఓకే, గట్టిగా చేతులు రాపిడి చేసుకోండి. కళ్ళపైన భోంచండి, నిదానం కళ్ళు తెరవండి. ఓకే, ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి, 4 రౌండ్లే. అయితే ఇప్పుడు నేను 3 సార్లు చెప్పాను కదా ఓంకారాన్ని, మీరు 15 సార్లు చేయాలి, 15 టైమ్స్. మనకు సమయము లేక మనం బ్రేక్ చేసి ఉందని 15 టైమ్స్ చేయాలి ఓంకారం. 3 సార్లు చెప్పినా కదా, 15 టైమ్స్ చేయాలి. మధ్యలో ఒక స్టెప్కి 15 టైమ్స్, ఒక స్టెప్కి అంటే 45 డిగ్రీలకి 15 సార్లు ఓంకారం, 90 డిగ్రీలకి 15 సార్లు ఓంకారం, తర్వాత 180 డిగ్రీలకి 15 సార్లు ఓంకారం, 360 డిగ్రీకి 15 సార్లు ఓంకారం. నేను ఓంకారం చెప్పితే ఆ ఉ మా చెప్పు, ఏ చెప్పు, యు చెప్పు, మా చెప్పు, ఏ అని చెప్పు, ఊ అని చెప్పు, మా ఎమ్ అని చెప్పు. ఓకేనా? ఇది యూనివర్సల్ థింగ్. నేను చెప్పినా చెప్పకపోయినా అది న్యాచురల్గా అయిపోతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం 90 డిగ్రీస్కి వెళ్ళిపోతున్నాం. ఇలా పైకి వెళ్ళాలి, చేతులు విశాలంగా పైకి ఎత్తాలి. ఈ పంచభూతాలతో ఏర్పడింది శరీరము. తర్వాత ఆ ఎనర్జీ అంతా తీసుకొచ్చి నీ ఊపిరితిత్తుల్లో గుండెల్లో పెడుతున్నావు ఎనర్జీ. ఓకే, ఇది కూడా 46 టైమ్స్. ఓకే, కమాన్ స్టార్ట్. నలభై సార్లు అయిందండి. రిలాక్స్. ఇలా శక్తి ముద్ర పెట్టుకోవచ్చు. ఇలా శక్తి ముద్ర, దిస్ ఈజ్ శక్తి ముద్ర. చూపుడు వేలు బొట్టన వేలు కలపాలి, శక్తి ముద్ర. ఇలా పెట్టుకోవాలి. నాసాగ్రం పైన ఏకాగ్రత పెట్టాలి. ఇక్కడ నుంచి ఇలా పవర్ ఇలా వస్తుంది, శ్వాస ఇట్లా వెళ్తుంది అని ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఒక 15 టైమ్స్ ఓంకారం చేయాలి. మొదలు పెట్టాం. 15 టైమ్స్ ఓంకారం. వెనుముకు దారి పెట్టుకోండి, నేను కౌంట్ చేస్తాను చక్కగా. ఫుల్గా శ్వాస తీసుకొని వదిలేసి మళ్ళీ ఓంకారం. మళ్ళీ పూర్తిగా శ్వాస తీసుకొని మళ్ళీ ఓంకారం. మళ్ళీ పూర్తిగా శ్వాస తీసుకొని వదిలేసి మళ్ళీ ఒకసారి ఇంకొకసారి పూర్తిగా శ్వాస తీసుకోండి, పూర్తిగా వదలండి. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ డీప్లీ. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ డీప్లీ. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ డీప్లీ. సుదీర్ఘమైన శ్వాసలతో మీ ఊపిరితిత్తులు నింపాలి. మళ్ళీ నిదానంగా పూర్తిగా గాలిని వదిలేసేయాలి. చేతులు గట్టిగా రాపిడి చేసుకోండి.
కళ్ళపైన బోలించే నిదానం కళ్ళరండి. ఓకే. సో ఇప్పుడు మనము ఒక మెథడ్ అయిపోయిందండి. ఇట్లా కూర్చొని అంటే మనం కింద కూర్చొని సుఖాసనము, వజ్రాసనము, పద్మాసనము, సిద్ధాసనం అయిపోయింది. దయచేసి మీరు నేను ఏమంటున్నట్టు రిక్వెస్ట్, కొంచెం మీరు ఇట్లా అరుగుల మీద కూర్చోండి. ఇప్పుడు ఎందుకంటే ఏంటిది మన నెక్స్ట్ పొజిషన్ ఏంటిది? ఇదిగో నేను ఇట్లా కాలు కింద పెట్టా అంటే ఇది ఒక యాంగిల్, ఇది ఒక ఆసనం. అంటే కుర్చీ మీద కూర్చునేది, నిలబడి చేసేది, సుఖాసనంలో చేసేది. మీరు అందరు జస్ట్ ఒక్కొక్క కళ్ళ అరుగుల మీద కూర్చోండి. ఇది కుర్చీల మీద కూర్చోవడానికి దయచేసి ఏమనుకోవద్దు. మెల్లిమెల్లిగా రండి. సో దూరం ఉండాలి, చేతులు తలగద్దండి. దూరం ఉండాలి, ఒక్కొక్కరు దూరం ఉండాలి. ఇది ఒక కంఫర్టబుల్ పొజిషన్, ఇది ఒక ఆసనం. ఓకేనా? కొంచెం కాళ్ళు పట్టేసి ఉంటాయి. మెల్లిమెల్లిగా దూరం చేతులు తలగద్దండి. సార్ మీరు ఇట్లా దూరం ఇట్లండి, చేతులు తలుగుతాయి. చేతులు తలగద్దు, దూరం ఉండండి. వెరీ గుడ్, సూపర్. సో ఎవరికి వాళ్ళ చేతులు కూడా దూరం ఉండి, కాళ్ళు మాత్రం కిందకి ఆనాలి. కాళ్ళు కింద ఉండాలి, నీళ్ళు ఆనాలి, అంటే భూమికి ఆనాలి కాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా, ఎవరికి చేతులు ఆనాయిగా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది కూడా మనం 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 360 డిగ్రీలు, 180 డిగ్రీలు చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో మీకు ఆల్రెడీ కూర్చొని నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నామని ఫీల్ కావాలి. సోఫాలో కూర్చున్నాం, ట్రైన్లో వెళ్తాం, కార్లో వెళ్తాం, అట్లా ఇది చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు మళ్ళీ 45 డిగ్రీస్. కమాన్, స్టార్ట్. నలభై ఆరు అయిపోయింది. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. 46 సార్లు అయిపోయిందండి. వెరీ నైస్. ఒక్కసారి మనం ఓంకారం చాంట్ చేద్దాం. మళ్ళీ మళ్ళీ చేతులు గట్టిగా రాపు వేసుకొని కళ్ళపైన బోలించండి. నిదానంగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం 90 డిగ్రీస్ చేయబోతున్నాం. 45 డిగ్రీలు అయిపోయిందండి, 90 డిగ్రీస్ చేయబోతున్నాం. ఓకే, రైట్. మళ్ళీ ఇట్లా ఆదిముద్ర పెట్టుకొని పైకి చూసుకోవాలి. ఇది యాంగిల్ పైకే ఉండాలి. కమాన్, స్టార్ట్. ఇట్లా తీసుకోవాలి, అట్లా వదలాలి. ఫోర్స్గా తీసుకోవాలి, ఫోర్స్గా వదలాలి. శ్వాస వినరావాలి. ఇట్లా మీరు తీసుకున్నట్టు వినరా. దీర్ఘ శ్వాసలు చేస్తే దీర్ఘాయుష్మాన్ బాబా. చిన్నవి కాదు, దీర్ఘ శ్వాసలు. ఓపెన్ సార్, ఓపెన్. అయ్యా మీరుకి ఇట్లా చేతులు ఓపెన్ చేస్తలేరు. చేతులు ఓపెన్ చేయాలి. ఇట్లా పైకి వెళ్ళినప్పుడు, కిందకి వచ్చినప్పుడు క్లోజ్ చేయాలి. నియమం అది. ఓపెన్. రిలాక్స్. లాస్ట్ 40 నుంచి 45 చేసేటప్పుడు ఇవన్నీ ఇట్లా లాగుతుంటాయి. అబ్బా ఇంకేసేపు అని ఫీల్ అవుతుంది. అయిందా లేదా? ఎవరికైనా ఉంటుంది అది. అలా అవుతుంది అంటే మీరు బాగా అంటే మీ ఎనర్జీని దాటిపోయి చేస్తున్నారు, అంటే ఓవర్ చేస్తున్నారు మీరు అక్కడ. ఓకేనా? సో రిలాక్స్. ఓంకారం చేద్దాం.
చేతులు గట్టిగా రాబడి వేసుకోండి, కళ్ళ పైన బోలించండి, నిదానం కళ్ళు ఉండి. ఓకే, ఇప్పుడు 180 డిగ్రీస్ చేద్దాం మనం. 180 డిగ్రీస్. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఎవరికి ఇట్లా చేతులు తలగకుండా చూసుకోండి. ఇది చూడండి సార్, కొంచెం తలగకుండా ఇట్లా కూర్చోండి, ఇట్లా ఇట్లా మీకు తలగదు. ఓకే చూసుకోండి, దెబ్బలు తలగకుండా. పక్కకి ఏమన్నా వస్తువులు ఉన్నాయో చూసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఇట్లా విశాలం చేయాలి. కొందరు ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇట్లా అంటారు. ఇది 180 డిగ్రీస్ కాదు. అది నేను ఎందుకు పెట్టాను, ఇది 45 డిగ్రీలు 45 డిగ్రీలనే వేయాలా, 90 డిగ్రీ చేయదు మళ్ళా. సో నియమం ప్రకారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. కమాన్ స్టార్ట్. శ్వాస ఫుల్గా తీసుకోవాలి, ఇలా మళ్ళీ వదలాలి, వదిలినప్పుడు ఇక్కడ రావాలి. ఇది అన్నిటికంటే బాగా పవర్ఫుల్ పని చేస్తుంది. వెరీ గుడ్. 40 అయింది. క్లోజ్ చేయండి, లాక్ చేయండి, వెన్నుముట్టు ఆరబెట్టుకోండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. చక్కగా ఓంకారాన్ని ఉచ్చరించండి. మళ్ళీ మళ్ళీ వెరీ గుడ్. గట్టిగా చేతులు రాబడి చేసుకోండి, కళ్ళ పైన బోలించండి. వెరీ గుడ్. ఒక 2-3 రోజుల నుంచి బాగా నొప్పులు పెడుతుంటాయి, కాళ్ళు చేతులు శరీరం. ఇది సహజం. 3 రోజుల వరకు నొప్పులు పెడతాయి అంటే మీరు మంచిగా చేస్తున్నారు. 5వ రోజు నుంచి కవర్ అయిపోద్ది. అంటే రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, దానికి అర్థమవుతుంది శరీరాన్ని మొత్తం కుళ్ళబడుతున్నాడు అయినా అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇక 360 డిగ్రీస్ 360 డిగ్రీలు. కమాన్, ఇదిగోండి ఇట్లా 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 పోయి ఇట్లా రౌండ్ అప్ చేసి ఆదిముద్ర పెట్టి ఇక్కడ రా. చేతులు దెబ్బలు తగలకుండా చూసుకోండి, మీరు చూసుకోండి. కొంచెం ఇట్లా ముందుకు జరుగుతూ వేసుకోవచ్చు, లేదు అంటే నిలబడి కూడా చేయొచ్చు మీకు ఇబ్బంది అయితే. ఓకే రైట్. కమాన్ స్టార్ట్. శ్వాస కపాల పది కొట్టినట్టు చేయండి ఇట్లా. వెరీ గుడ్. 40 అయిపోయింది. రిలాక్స్, లాక్ చేసుకొని కూర్చోండి. చక్కగా ఓంకారం చేద్దాం. వెరీ గుడ్. గట్టిగా చేతులు రాబడి వేసుకోండి, కళ్ళ పైన పోయించండి, నిదానం కళ్ళు చూడండి. ఇప్పుడు క్లాక్ వైజ్ సవ్య దిశ చేసినాం కాబట్టి అపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశ చేద్దాం. ఇలా రివర్స్ చేయాలి. ఓకే కమాన్ స్టార్ట్.
వెరీ గుడ్. రిలాక్స్. 46 అయినాయి. లాక్ చేయండి, కూర్చోండి, ఓంకారం చేద్దాం. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు మనము మొత్తం ఇట్లా కుర్చీలో కూర్చొని 4 మెథడ్లు అయిపోయినాయి దీంట్లో. ఓకేనా? ఇప్పుడు దయచేసి మీ స్థానంలోకి వెళ్ళిపోయి నిలబడి చేద్దాం. మీ స్థానంలోకి వెళ్ళిపోయి నిలబడి 15 టైమ్స్ చేయొచ్చు. ఎనర్జీ లెవెల్ సరిపోతుంది. అదే. ఓకే, ఒకసారి మనం నిలబడి కూడా ప్రశాంతంగా ఓంకారం చేద్దాం. ఓకేనా? పూర్తిగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ డీప్లీ, ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ డీప్లీ. జెంట్లీ రఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ ఆన్ యువర్ ఐస్, జెంట్లీ ఓపెన్ లైక్. సో ఇప్పుడు ఒకసారి గారు వచ్చి, సార్ ఎనర్జీ సరిపోతలేదు అంటే నిజంగానే సరిపోదు. ఎనర్జీ సరిపోదు. కొంచెంసేపు కూర్చోండి. ఎనర్జీ సరిపోదు కదా, మనం ఇంత ఎనర్జెటిక్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం కూర్చోండి. ఓకే, కూర్చోండి, కూర్చోండి. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళండి. సో ఎనర్జీ సరిపోతుంది కాబట్టి కొంచెం కూర్చోవాలి. మీకు ముందే చెప్పాను, మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గట్టుగా మీరు చేయండి. నేను పరిగెడితే మీరు పరిగెత్తద్దు. జస్ట్ ఇప్పుడు ఇదే చూస్తుంది చూడండి. హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, షుగర్ ఉంది, అన్ని రకాల జబ్బులతో ఉంటాయి కదా శరీరాలు రకరకాల. నాలాగా ఇప్పుడు నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది, నాది వేరు. ఇప్పుడు నేను శీర్షాసనం వేసిన అనుకో, ఇది నాకు ఒక మూల వేసిండు సార్, పెద్ద మూల, రక్తం కారుతుంది వెంటనే. ఏం కారుతుంది? నేను శీర్షాసనం వేయరాదిగా జీవితంలో. ఎందుకు? పెద్ద మూల వేసిండు, పెద్ద మూల ఈందాకుంది. అర్థమైందా? నేను శీర్షాసనం జీవితంలో, నేను యోగా గురించినే శీర్షాసనం వేయదు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాధలు ఉంటాయి. నిన్న ఇద్దరు ముగ్గురు నేను విన్నా, అబ్బా విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మన యాంగిల్ సరిగా లేదు. అప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలా? ఇట్లా లాక్ చేయాలా. లాక్ చేసి ఏం చేయాలా? ఇగో కుడి చేత్తో ఇట్లా అనాలి, ఎడమ చేత్తో ఇట్లా అనాలి. చూడండి చూడండి, ఇది బ్యాక్ పెయిన్ కోసం. మీకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినా సరే ఇదిగోండి, ఇదిగో. చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తుందండి. మీరు పని చేయని చేయకపోండి, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది.
కారణం ఏదైనా ఉండొచ్చు. మీరు పడుకునే విధానము, మీ డ్రైవింగ్ టూ వీలర్ మీద ఎన్నో రకాలు ఉంటుంది. బ్యాక్ పెయిన్కి సరిగా నీళ్ళు తాగకపోవడము, రకరకాలు ఉంటాయి కదా. ఎప్పుడు ఇలా మొబైల్ చూడడము, అది కూడా ఉంటుంది. కానీ అన్నిటికంటే పెద్ద కారణం ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడానికి ఎవరైనా చెప్పచ్చు. బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి తెలుసా సార్? చెప్పండి సార్. అదే చెప్పేసిన ఆల్రెడీ. పెద్ద కారణం ఉంది, పెద్ద కారణం బ్యాక్ పెయిన్ రావడానికి. కాదండి, ఇది ముందట పెరిగింది, అది లోపలికి పోయింది. కింద పొట్ట మీద బట్ట, కింద పొట్ట. ఇది ఏమైంది? ఇది యాంగిల్ ఇట్లా అయింది. రాదా ఇక పెయిన్? ఇప్పుడు మీరు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టింది సార్, సపలు కొట్టాలి మంచి విషయం చెప్పినప్పుడు. 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి 1 అంతస్తు బిల్డింగ్ పెట్టే మిషన్ పెట్టిర్రు. ఏంటిది? 1 HP అంటారు కదా మీ భాషలో. ఇక పొయ్యి మీదకి పోయి అంటే ఎడికన పోతుంది అది. ఇది కూడా అంతే. వెన్నుపాము అనేది చాలా పవర్ఫుల్. ఇది రోజంత లోపలికి పోతుంది. కూర్చునే యాంగిల్ సరిగా లేదు, అందుకని తొందరగానే మనకు అన్ని రకాల జబ్బులు వస్తాయి. ఓకేనే? సాధ్యమైనంత వరకు ఇట్లా ఇదిగోండి రోజు చేయండి. చాలా పవర్ఫుల్. ఇది వెన్నుపాముకి సంబంధించిన నర్వ్ ఇన్నే ఉంటుంది. మీరు చూడండి, మీరు ఒక 5 రోజులు 10 రోజులు చేసిన తర్వాత అబ్బా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు పని చేయదు, ఎందుకంటే దాని స్టార్టింగ్లో దేవుళ్ళ ఉంది కదా, తుప్పు అని తీసేయాలి కదా దాంట్లోంచి. రోజు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇక మాట్లాడుకుంటాం కదా కూర్చొని, ఇట్లా పోయేదేమో దీనికి రూపాయి ఖర్చు ఉందా? ఇట్లాను కార్లో కూర్చుంటావు, ఇట్లాను అద్భుతాలు ఋషీశ్వరులు కనిపెట్టి మనం ఉపయోగించుకోవాలి అంతే. ఓకే రైట్. ఇది బ్యాక్ పెయిన్కి సంబంధించింది. బ్యాక్ పెయిన్కి సంబంధించింది. ఎప్పుడు సైనసైటిస్ ఉంటుంది, జలుబు ఉంటుంది, వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా, ఇట్లా కొట్టు, నేలకు కొట్టు, ఇదిగో ఇట్లా కొట్టు నేలకు. ఈ సెన్సార్స్, ఇవి సెన్సార్స్ యాక్టివేషన్ అయిపోతుంది, శ్వాసక్రియ మంచిగా అయిపోతుంది. అబ్బా ఏం కనిపెట్టారు ఋషీశ్వర్లు? అంత మన చేతుల్లో. మీ చేతుల్లో మీ ఆరోగ్యం, మీ చేతుల్లో. చెప్పండి సార్, పదానికి పవర్ ఉంటుంది. మీ చేతుల్లో మా భార్య చేతుల్లో మా ఆరోగ్యం అనకండి. అవును, ఆమె చేతుల్లో కూడా ఉంటుంది, ఆమె చేతిలో కూడా ఉంటుంది. ఆమె వండే వంట నీ ఆరోగ్యం. ఆమె ఏం వండితే అంతే. అవి చూస్తుంటుంది, అందులో ఇవి వండుతుంటుంది, నీ మీద ప్రయోగం చేస్తుంది. అందుకోసమే పొట్ట, నెత్తి మీద బట్ట. కమాన్ స్టార్ట్ ఫాస్ట్. వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు రెండు చెప్పా. బ్యాక్ పెయిన్కి సంబంధించి చెప్పిన, సైనసైటిస్ చెప్పిన. మా బాబు వచ్చింది కదా, వానికి 2 years నుంచి జలుబే. ఇక సర్జరీ చేయాలన్నారు. ఏం చేయాలన్నారు? మా అన్నయ్యనే ఏంటి సర్జరీ చేసి కోసిపడాలి అంటే, నాకు సర్జరీ వద్దు, మా నాన్న చేసుకుంటే నాగం అయింది, జామకాయ తినలేడు ఇప్పుడు అస్సలు. అంటే మా ఫ్యామిలీ అంతా డాక్టర్సే, డాక్టర్లని నెగిటివ్ కాదు ఇక్కడ. డాక్టర్ దగ్గరికి పోతే ఒకటైతే అవుతుందని వాడు 2 years ఏం చేసిండు తెలుసా? ప్రాణాయామం. నిన్న కూడా చూడండి మీరు, మెడిటేషన్ చేసిండు. వాడు రోజు ఒక టైంకి మెడిటేషన్ చేస్తున్నాడు, తగ్గించుకున్నాడని వండర్. చప్పలు కొట్టండి గట్టిగా. ఆపరేషన్ లేకుండా తగ్గించుకున్నాడు. సైనటైసిటీ అది ఇట్లా ఎంక ఇట్లా అర్థం వచ్చింది అనేది చూసారా? 17 సంవత్సరాలు అన్నాడు. అంటే ఏం లేదు, మీ పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము చాలా చక్కగా రిలాక్సేషన్ అయినరు, కొంచెం ఎనర్జీ వచ్చింది అనుకుంటా. వచ్చిందా రాలేదా? వచ్చిందా? సో ఇప్పుడు మనం కంటిన్యూగా 2 నుంచి 5 నిమిషాలు కూర్చున్న చోటనే కంటిన్యూగా ప్రయోగపూర్వకంగా నవ్వాలి. ఏం చేయాలి? నవ్వాలి. నవ్వడం కష్టమా? కానీ గట్టిగా నవ్వడం కష్టం కొంచెం, కానీ నవ్వుదాం. రోజు 5 నిమిషాలు నవ్వండి మీరు. గ్యారెంటీగా చెప్తున్నా, బీపీలు ఉండవు, షుగర్ వ్యాధులు ఉండవు, టెన్షన్లు ఉండవు, ఇక అన్నీ జరుగుతాయి. చాలా ఓం 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 ఓం. చూడండి, నాన్ స్టాప్ లాఫింగ్ అంటే ఇది ప్రాణాయామ. నాన్ స్టాప్ లాఫ్ చేస్తున్నాం కదా, మనం శ్వాస తీసుకోవట్లేదు. చూడండి, గమనించండి. చూడండి ఒకసారి, చూడండి మీరు నవ్వకండి, నేను చూస్తూ చూడండి. మీరు ఉంటాయి స్మార్ట్ వాచ్ ఉంటే కూడా చూడండి. నేను చూస్తాను ఇక్కడ 38 సెకండ్స్ స్టార్ట్ చేసిన. ఎంతసేపు చేస్తానో చూద్దాం. ఒక 30 సెకండ్సా 15 సెకండ్సా. నాన్ స్టాప్ లాఫింగ్ వల్ల ప్రాణాయామం జరుగుతుంది. అంటే ఇన్హేల్ ఎక్సేల్ చేయవు నువ్వు, కుంభకస్తుంది. చూడండి, చలో మీరు నవ్వకండి. చూడండి. ఓం 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 ఓం.
చూడండి ఇప్పుడు దాదాపుగా 20 సెకండ్లు అవి. ఎన్ని చేసా మీరు 10 సెకండ్లు కావండి, పోయేదే ఉంది. అరే ఎంత సెట్టుకు అంత గాలి, ఎంత ఊపిరితిత్తులకు అంత. ఇక్కడ కెపాసిటీ మీ వయసు కాదు, మీ శరీర ఆకృతి కాదు, కెపాసిటీ ఆఫ్ ద లంగ్. ఈ ఊపిరితిత్తుల కెపాసిటీ ఉంటే నువ్వు బ్రీత్ హోల్డ్ చేయగలుగుతావు. అందరు ప్రయోగం చేయదు, మెల్లమెల్లగా నేర్చుకోవాలి. ఏదైనా సుఖం స్థిరంగా చేయాలా. స్టార్ట్ చేద్దామా? మీ ఊపిరి ఎంత వరకు ఉందో మీరు ఆపలేనప్పుడు ఆగేసేయి. అది నీకు ఇబ్బంది, నీకు తెలిసిపోతుంది. సెన్సార్ చెప్తుంటుంది, అమ్మో నేను చేయలేను, ఆగు. రెడీయా? మొదలు పెడదామా? చలో. ఓం 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 ఓం. వెరీ గుడ్, నైస్. ఇది ఏమి ఇబ్బంది లేదు. వజ్రాసనం చేయాల్సిన అవసరం లేదు, శీర్షాసనం చేయాల్సిన అవసరం లేదు. మా ప్రాణాయామం నాకు బోర్ వస్తుంది సార్. ప్రాణాయామం అంటే ఇట్లది బోర్ వస్తుంది చాలామందికి, చెయ్యరు వాళ్ళు. కొన్ని రోజులు సార్ ఆసనాలు నేర్పండి సార్ అంటారు. ఇప్పుడు ఇది చేస్తే అది చేయమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. ఏం చేయరు వీళ్ళు. సపోర్ట్ నవ్వుపియండి సార్, మీరు ఏ రోజు ఇదే చెప్తారు, నవ్వుపియండి జరా, ఎప్పుడు సైలెంట్గా ఇట్లా అంటారు. అరే ఇక తలకాయ నొప్పి అవుతుంది వీళ్ళకి. ఏం చెప్పాలి? లాస్ట్కి ఇది చెప్పేయాలి. ఏం చేయాలి? బనానా. కమాన్, లెఫ్ట్ హ్యాండ్. తొక్కలు 3 తొక్కలే ఉన్నాయి. బనానా, బానానా. చెప్పండి. బానానా 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 బానానా. ఇది ఇమాజినేషన్. బనానా తింటున్నట్టు ఫీల్ కావాలి. కొందరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు బనానా తింటారా? 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 బనానా తినో అన్న. నేను 15 సంవత్సరాలు తినో అన్న. ఎందుకు? ఏం కాదు, భయపడుతున్నాం మనం. ఏంటిది? దాంట్లో షుగర్ కాదు, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఏముంటుంది? మీరు డయాబెటీస్ ఉన్నప్పుడు బనానా అయితే తినరు, కానీ ఏదో చాక్లెట్ బిస్కెట్ తింటారు. మీరు మామూలు తెలివి కాదు, మీద చపాతీ కొట్టాలి మీ అందరినీ. మీ బుర్ర మామూలు కాదు ఇక. అసలు దాంట్లో షుగర్ ఉంటుంది కదా. అరే దేవుడు ఏమి ఇచ్చిందంటే తినరా బాబు ముందే అని వాళ్ళని ఉట్టించిండు ఫస్టే. నువ్వు ఫ్రూట్స్ తిను, అవి తిను. ఇప్పుడు పొద్దుగాల లేవగానే మనం ఏమంటాం? దాన్ని ఏమంటారు నాకు తెలియదు, ఇంగ్లీష్ రాదు తీరా. నేను జర అబజాబాయ్ పొద్దుగాల సార్ జీవన్ రెడ్డి సారా ఏమంటారు సార్ దాన్ని? పొద్దుగాల బ్రేక్ఫాస్ట్. బా ఎంత అద్భుతంగా చెప్పి బ్రేక్ఫాస్ట్. అసలు మన ఋషి పలహారం అన్నారు. ఏంటిది అంటే ఫలాలు తినరా బిడ్డ అని చెప్పారు. మనం ఏం తింటున్నా? ఇడ్లీ ఉందా, సాంబార్ ఉందా, దోశ ఉందా, కానీ మజా. చలో ఓం 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 ఓం. సో ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోయింది. మ్యాంగోలు తింటున్నాయి, రకరకాలు వచ్చినాయి. ఒక మ్యాంగో ఏదో ₹1,00,000 5,00,000 అట కేజీ. మామూలుగా లేదు. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. కమాన్, ఇట్లా దింపాలి, తిరుగుతుంటాయి, నవ్వాలి, అనాలి. మ్యాంగో 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 అంటలేరు, మీరు ఫీల్ అవుతలేరు. 100% ఫీల్ కావాలి. మ్యాంగో 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 మ్యాంగో. ఇది యాక్షన్. చిన్నప్పుడు మనకి ఇవన్నీ పల్లెటూళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా అబ్బా అబ్బా ఇది నాగలే మ్యాంగో. చలో కీవి 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 అంటున్నాం కదా, బ్రీతింగ్. కీవి 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 కిక్ 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 కి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ క్లాప్స్. ఇప్పుడు ఇంకోటి, చాలామంది ఏం చేస్తున్నారంటే, మీరు ఏం చేస్తున్నారంటే ఇది ఉంది కదా మొబైల్ లాఫింగ్ అంటారు. ఏంటిది ఇది? మొబైల్ లాఫింగ్. మీకు ఉన్నా లేకున్నా జస్ట్ అలా పక్కన పెడుతున్నా. మీ మిత్రుడు, మీ ఫ్రెండో, మీ గర్ల్ ఫ్రెండో, మీ భార్యనో, మీకు చాలా ఇష్టమైన వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు బాగా నవ్వుతారు. మీరు ఏమవుతారు?
మా క్లోజ్ ఫ్రెండ్, జాన్ ఫ్రెండ్, జిగిరి ఫ్రెండ్, ఏదో మీరు కూడా పార్క్ లేదా భలే 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 అని నవ్వుతారా లేదా? ఇప్పుడు అదే ఫీలింగ్. ఇప్పుడు ఏంటిది అది? కమాన్, రింగ్ అవుతుంది, కిర్ర రింగ్ అయింది, మాట్లాడుతున్నారు, లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది యాక్షన్, నవ్వుతున్నప్పుడు ఏం చేయాలి? కమాన్ స్టార్ట్, మొదలు పెట్టండి. అరే భలే భలే చేసిన మళ్ళీ మాట్లాడుతున్నాం. అరే అరే 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎవరు పడిపోయింది మన దగ్గర, కోట్లు వస్తున్నాయని. అరే ఇక అన్ని విషయాలతో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు. మళ్ళీ ఈ చేతుకుంది దిట్టి పెట్టినావు. సూపర్. మొబైల్ లాఫింగ్ ఏంటిది? మొబైల్తో లాఫింగ్, అర్థమైందా? ఇది అయిపోయింది, మొబైల్ లాఫింగ్ అయింది. కానీ ఇప్పుడు సమ్మర్ అయిపోయిందిగా, వర్షాలు పడ్డాయా లేదా? సీజనల్గా మారిందా లేదా? మారింది. అయితే ఏప్రిల్ నుంచి మే వరకే కదా సమ్మర్ బాగా. అప్పుడు మీరు ఏం చేసిందంటే, మీ ఇళ్ళల్లో మీరు రెంట్ అయినా సరే, ఫోన్ అయినా సరే, ఒకటి వస్తుంది. ఏంటిది అది? బిల్లు. మామూలుగా లేదు, నన్నే నవ్వుతారు మీరు. ఇది పరమాణ శిక్షల కథ అంటారు దీన్ని. అనేది ఏంటంటే బిల్లు. సమ్మర్లో ఏమొస్తుంది మీకు కరెంటు బిల్లు? ఒక 5,000, 10,000 ఇట్లా వస్తే మేము మేడం కట్టం. బిల్లు 10,000. పోయిన సమ్మర్లో 5,000 వచ్చిందంటే నాకేం తెలుసు? పిల్లలు అన్నిట్లలో వేసిర్రు. ఏంటిది? ఏసీ. ఏంటిది? ఏసీ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? బీబీ పెంచుకోవద్దు, హ్యాపీగా ఉండాలి. మా గురువు గారు చెప్పారు, బిల్లు చూసిన తర్వాత ఇట్లా చూసుకుంటా నవ్వాలి. ఏం చేయాలి? బిల్లు చూసుకునే తిట్టద్దు, కొట్టద్దు వాళ్ళని. ఇక ఏం చేయాలి? బిల్లు చూసుకుంటా. మీరు ఏ బిల్లు అయినా సరే, ఇప్పుడు సార్ అన్నారు కదా ఏదో, నేను అనద్దు మళ్ళీ యూట్యూబ్లో ఆ బిల్లు మజా మజా. అది ఏ బిల్లు అయినా కానీ ఇక మీ మేడం జ్యువెలరీ షాప్ అయిన బిల్లు అయినా సరే, ఇక ఏ బిల్లు చూసినా. ఎందుకంటే బిల్లు చూసి బీపీలు వస్తాయి, బిల్లు చూసి ఏమవుతాయి? ఆటో రాగులు వస్తాయి. ఏ బిల్లు అయినా సరే పాడుగాని అంటావు కదా, ఏ బిల్లు అయితే ఏముంది? మా గురువు గారు చెప్పి బిల్లును చూసి భయపడకుండా నవ్వు. ఇక ఇప్పటి నుంచి మీ మేడం, అరే ఈయనకు బిల్లు చూస్తే ఒక్కొక్కసారి బీపీ వస్తుంది, తిడుతుండే, ఇదేంది కొత్త మంత్రం మీద బాబా పాండంగా నేర్పిస్తున్నాడు. ఇక ఆమె మంచిగా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే నవ్వడం మొదలు పెట్టిర్రో అది రివర్స్ అయిపోతుందా? అది ఏదో నవ్వుతుందంటే దాంట్లో అర్థం వేరు, ఆంతర్యం వేరు. కమాండ్, బిల్లు చూస్తే భయపడకండి, బీపీలు తెచ్చుకోవద్దు. రైట్ లెఫ్ట్. ఏ బిల్లు కూడా భయపడద్దు, ఏ బిల్లును కూడా భయపడద్దు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో మీకు లాస్ట్ నా లైఫ్లో అన్నీ ప్రాక్టికల్ అండి. నేను మా శిష్యులో చెప్తుంటా, దాదాపుగా 20 దేశాలు ఉన్న శిష్యులు. వాళ్ళకి ఏం చెప్తుంది తెలుసా? కారు అనుకోండి, చిన్న వాళ్ళకు కారు కావాలనుకుంటారు, డ్రీమ్ కారు ఉంటుంది కదండి. కారుని చాక్లెట్ లెక్క కొనాలని చెప్పిన. ఎటైపునా చెప్పండి మీరు. కారుని చాక్లెట్ లెక్క కొనాలి. చాక్లెట్ కొంటే ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పడతావా? ఏమైనా లోన్ తీసుకుంటావా? అప్పులు తీసుకుంటావా? కారుని ఎట్లా కొనాలి? చాక్లెట్లు కొనాలి. బిల్డింగ్లు ఎట్లా కొనాలంటే బిస్కెట్ లెక్క కొనాలి. ఎట్లా కొనాలి? నేను కొని చూపించిన. 10 సంవత్సరాల క్రితం రెంట్ కట్టడానికి 4,100 లేదు నా దగ్గర. ఇలా పార్లేజీ బిస్కెట్ ఉన్నది కదా వాళ్ళ ఇంట్లో, రమణాగర్ వాళ్ళ ఇంట్లో. 4,100 కట్టడానికి డబ్బులు లేవండి. కష్టపడ్డా 3 నెలలు తిండికి లేదండి. బయటకు రాలే, వచ్చి చెప్పుకోలే. కానీ ఈరోజు ఇట్లాంటి కొనేసిన 1,20,00,000, ₹1,00,00,000 ఆఫీస్ ఇట్లాంటి కొనేసిన. ఎందుకు? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్. దీన్ని ఉపయోగించాలి, యోగ శక్తిని కానీ ఏ శక్తి అయినా. ఇప్పుడు మీ దిమాగ్లో ఏముండాలి? నేను అప్పులు చేసుకుంటా, లోన్ చేసుకుంటా. ఏం కొంటావు? కొంటే బిస్కెట్లకు కొను, చాక్లెట్లకు కొను. కొంటే ఎట్లా కొనాలి? ఇంతే. ఆరోగ్యం, ఇప్పుడు నాకు ఆరోగ్యమే లేదు అంతే, అని ఉన్నాయి. ఇది ఒక్కటి లేకపోతే ఇవన్నీ అవుతాయే. ఈ ఆరోగ్యం అనేది లేకపోతే, 1 నంబర్ లేకపోతే ఇవన్నీ జీరోలు. మీ భార్య, మీ పిల్లలు, మీ ఆస్తి, గోల్డ్, నీ పదలు, సీఎంలు, పిఎంలు ఇవన్నీ అవుతాయే. దిస్ ఇస్ ద నంబర్ 1. దిస్ ఇస్ ద జీరోస్. ఎన్ని జీరోలు పెట్టుకుంటావో నీ ఇష్టం. అందుకోసం నా తాపత్రయం. మీరు చూసారో లేదు నా వీడియోలు, ఇప్పుడు రికార్డ్ చేసినాయి 10 మందే అటెండ్ అయినారు. మీరు
కానీ వందల మంది చూస్తున్నారు, వేల మంది చూస్తున్నారు. దీన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నా. చూడండి, బాబా పానాన్ని కొట్టండి, వచ్చేస్తాయి వీడియోస్. మీ 3 రోజుల వీడియోలు ఉన్నాయి. సో అందుకోసమే దిస్ ఇస్ ద నంబర్ 1. ఇది మీరు, మీ ఆరోగ్యం. దీనికి ఎన్ని సున్నాలు పెట్టుకుంటామో మీ లైఫ్, ఎన్ని కోట్లు సంపాదించి మీ లైఫ్. ఓకేనా? సో ఇప్పటి నుంచి కార్లు ఎట్లా కొనాలి? చాక్లెట్లు లెక్క. ఎన్ని కార్లు నాకు తెలియదు, నేను కొంటాను. ఇక నాకు అన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మహీంద్రా అయిపోయింది, BMW కొనాలి. చెప్పుకో మీరు, అరే చెప్పుకో, మీకున్నాయి ఇట్లా చెప్పుకో. నేను BMW కొనాలి అను. లగ్జరీగా బతుకు, తప్పేముంది? దొంగతనం చేస్తున్నావా? BMW కొనాలి, బెంజ్ కొనాలి, రేంజ్ రోవర్ కొనాలి, లాస్ట్కు రోల్స్ రాయ్ కొనాలి. ఏం కొనాలి? చూడండి, మీరు చూపిస్తా 15 సంవత్సరాలు ఏం జరుగుతుందో. మెరాకిల్ జరుగుతాయి. అర్థమైందా? సో గట్టిగా చెప్పలు పడండి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. సో దిస్ ఈస్ ద, ఎన్ని నిమిషాలు చేసినా తెలుసా మీరు? ఈ లాఫింగ్ సెషన్ 10 నిమిషాలు చేశారు మీరు. ఎన్ని నిమిషాలు చేశారు? ఎవరికైనా ఇబ్బంది అనిపించిందా? ఏమన్నా ఇక్కడ అయిపోయిందా? ఏమన్నా గుర్తొచ్చిందా? రాదండి. ఎందుకంటే మీ జీవితంలో హ్యాపీ కోసమే బతుకుతున్నాం మనమంతా, ఆనందం కోసం. ఆ ఆనందం దేంతోనే వస్తుందంటే అది రాదు, అది నీలోనే ఉంది ఆనందం. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ రౌండ్ చేద్దామా నిలబడి? ఎందుకంటే మీరు వచ్చి నాకు ఎనర్జీ సరిపోతలేదు సార్ అంటే ఇదంతా చేసిన. అందరికి కూడా అదే ఉంది, ఎనర్జీ సరిపోదు. కొత్తగా వచ్చింది కదా మిషన్, ఫాస్ట్ మిషన్ వచ్చింది కదా, ఎనర్జీ సరిపోదు. ఎనర్జీ ఇచ్చింది కదా, లాస్ట్ రౌండ్ చేద్దాం, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? లేవండి, లాస్ట్ రౌండ్. బీ ఎనర్జీ, వెరీ గుడ్. ఓన్లీ 5 minutes ఓన్లీ. రైట్, ఎనర్జీ స్టార్ట్ చేద్దాం. ఎనర్జీ ఆపేది లేదు, ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ ఉండాలి. రైట్. సో 45 degrees. కమాన్, స్టార్ట్. వెరీ నైస్. లాక్ యువర్ ఫింగర్స్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గమనిస్తూ ఉండండి, మంచిగా గమనిస్తూ ఉండండి. ఒకవేళ నిలబడలేకపోతే కూర్చోండి, అలసిపోతే. కాన్సన్ట్రేట్, ఏకాగ్రత పెట్టుకోండి, శ్వాసని గమనిస్తూ ఉండండి. సో ఓంకారాన్ని 3 సార్లు చాంట్ చేయండి, రిలాక్స్ అయిపోతుంది. వెరీ నైస్. చేతులు రాపిడి చేసుకోండి, కళ్ళపైన పొంచండి. అయితే దీంట్లోనే చాలా మెథడ్స్ ఉన్నాయి. మీకు నేర్పింది జస్ట్ ఒక ప్రోమో. సినిమా రిలీజ్ అవుతుంది కదా, అది ప్రోమో. ఇంకా బాగా ఎనర్జీ లెవెల్స్లో 100కు 100% ఇవి నిండిపోయి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అదేంటంటే చిన్న సింపులే, మీరు ఉన్న చోటనే. ఇప్పుడు మనం 45 degrees చేసినాం కదా, మన ఊర్లలో చూడండి, ఇట్లా మన ఊర్లలో బావులు ఉన్నాయి కదా, బావులు. మీ ఇళ్ళల్లో ఉన్నాయో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో ఉండే. ఇట్లా బట్టి ఇట్లా చేద్దామా లేదా, చేద్దామా. ఇది ఏమవుతుందంటే మన ఫ్లెక్సిబిలిటీ ఇట్లా రైట్. దాంట్లో ఫాస్ట్గా చేయొచ్చు, మెల్లగా చేయొచ్చు. ఇట్లాంటివి చాలా అంటే మొత్తం బ్రీతింగ్ తోటే. తర్వాత ఇంకొకటి ఉంటుంది, ఇది 100% ఫుల్ అయిపోతుంది. బాగా శ్వాస తీసుకొని అని గట్టిగా వదిలేసి కిందికి రావాలి. ఇట్లా 10 సార్లు చేయొచ్చు, 20 సార్లు చేయొచ్చు, 30 సార్లు చేయొచ్చు, 46 లాస్ట్ కౌంట్. దీనివల్ల చాలా మీ ఒబేసిటీ, మీ కొవ్వు, మీకు ఎవరైతే ఇక కొవ్వులో ఇట్లా ఆటంకాలు ఉన్నాయో అవన్నీ పోతాయి.
అంటే అవన్నీ చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ముందే 6 రోజుల్లో ఇవి చిన్నవి పెట్టిన చిన్నవి వాటికి ఎనర్జీ బాగా సరిపోవాలి. ఓకే, ఇప్పుడు మనం 90 డిగ్రీ చేద్దాం. కమాన్ స్టార్ట్. వెరీ గుడ్. రిలాక్స్, లాక్ అండ్ స్ట్రేట్గా ఇలా నిలబడండి. చక్కగా ఓంకారం చాన్ చేయండి. ఓం ఓం ఇంకొకసారి. ఇంకొకసారి. ఓం రైట్, వెరీ గుడ్. ఇప్పుడు 180 డిగ్రీస్ ఇట్లా విశాలంగా ఉండాలి. ఇప్పుడు నిలబడ్డ కాబట్టి కరెక్ట్ వస్తుంది, మంచిగా వస్తుంది. అయితే దీన్ని నాలాగా ఇట్లా చేయకండి, మీ శరీరాన్ని బట్టి చేయండి అని చెప్తాను. మొదటి నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు చూడండి, నేను 46 చేసిన, మీరు 15 చేయండి, 30 చేయండి, 20 చేయండి, 10 చేయండి, 5 చేయు. రోజైతే చేస్తున్నావు కదా. ఒక్కరోజు 1% మీకు చేంజ్ వస్తే, మిత్రులారా, సార్ మీరు అందరికి చెప్తున్నా, ఒక్కరోజు 1% మీకు చేంజ్ వస్తే సంవత్సరంలో 365% చేంజ్ అయినట్టు. ఒక్కరోజు అన్నీ మారిపోవు. సో అందుకోసమే నాకేంటంటే నాకు ప్రాక్టీస్ అయిపోయింది 6 నెలల నుంచి, నేను ఈజీగా చేస్తాను. నన్ను ఫాలో చేయద్దు, మీరు మీ శరీరాన్ని ఫాలో చేయండి. కమాన్, ఇదిగోండి, ఇది నిదానంగా, ఇది ఒకటైంది, ఇది నిదానంగా, ఇది 2 అయింది, ఇది 3. అలా నిదానంగా చేసుకొని నేను ఫాస్ట్ చేసుకుంటాను. ఇట్లా వెనకపోయినా గాలి తీసుకోవాలి, ఊపిరితిత్తులు నింపాలి. ఇక ముందుకు వచ్చినప్పుడు వదిలేసారు, వెనకకు గాలి తీసుకోవాలి. సూత్రం ఒకటే, శరీరం వెనక్కి వెళ్తే గాలి తీసుకోవాలి, ముందుకు వెళ్తే వదిలేసేయాలి, అంతే. రిలాక్స్. ఓంకారం చేయండి, ఇట్లా లాక్ చేసుకోండి. ఓం వెరీ గుడ్. చేతులు గట్టి రాపించుకోవాలి, బోలించే నిదానం మీరు. వెరీ గుడ్. లాస్ట్ రౌండ్ అండి, మీకు రిలాక్సేషన్ మెల్లగా చేసుకోండి. ఎనర్జీ ఉంటే కొంచెం నాలాగా ఫాస్ట్ చేయండి, ఎనర్జీ లేకపోతే మెల్లగా చేయండి, ఇట్లా మెల్లగా చేయండి. ఇటు 10 చేసి ఇటు 10 చేయండి. ఇటు ఎన్ని చేస్తావో, క్లాక్ వైజ్ ఎన్ని చేస్తావో యాంటీ క్లాక్ వైజ్ అన్నీ చేయాలి. దీనికి 46 చేసేసి వెనక దానికి ఏం చేయకపోతే సరిపోదు, అది రిజల్ట్స్ రాదు కదా, వేరే అయిపోతుంది. ఓకేనా? ఇటు 10 చేయు, ఇటు కూడా 10 చేయి, ఇటు 15 చేయు, అటు కూడా 15 చేయి. ఓకేనా? మీ శరీరానికి అనుగుణంగానే చేయండి దయచేసి. నా శరీరం కోసం నేను చేసుకుంటున్నా. ఓకే, రైటా? రైట్. కమా స్టార్ట్. కపాలపాతి చేసినట్టు పొట్ట లోపడుకోతుంది. అది నిదా బీపీ ఉన్నది అనుకోండి, హార్ట్ ప్రాబ్లం అనుకోండి, మెల్లగా చేయి కపాలపాతి. ఇంత ఫోర్స్ అట్లా అనకు, మెల్లగా చేయి. ఓకే, రైట్. కమా స్టార్ట్.
రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇట్లా లాక్ చేయండి, ఓంకారం చేయండి. ఓ వెరీ గుడ్. చేతులు గట్టిగా రాప్ చేసుకోండి, కళ్ళపైన బోలించండి నిదానంగా. వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. చెప్పండి కొట్టండి గట్టిగా. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నా. ఒక సీక్రెట్. నన్ను కోటీశ్వరం చేసింది, నన్ను విజయవంతం చేసింది ఈ బాటిల్. ఈ బాటిల్ మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో కొడితే ఇది చాలా వైరల్. ఇది వైరల్. ఇప్పుడు దీని మీద ఒక నంబర్స్ ఉన్నాయి. 19 నెంబర్ అని, 15 నంబర్స్ అని. ఇది సూర్య యంత్రం అంటారు. దీని ఏమంటారు? సూర్య యంత్రం. ఇప్పుడు సూర్య వచ్చిందిగా, అలానే దీన్ని చైనా వాళ్ళు లోషో గ్రీడ్ అంటారు. ఇది మ్యాజిక్ వాటర్ అనేది 46 నెంబర్ అనేది. 46 చెప్తుంటాయి కదా, అది కింగ్ నెంబర్. ఏంటిది అది? చరిత్రలో ఎవరైతే టాప్ పొజిషన్లో వాళ్ళ పేర్లో 46 నెంబర్ ఉంటుంది. రామోజీరావు, మార్క్ జుకర్బర్గ్, యోగి ఆదిత్యనాథ్, కొణిజేటి రోషయ్య, బాబా పాండంగం. బాబా పాండంగం కాకపోతే పాండంగం యోగా గురించి 0. బాబా పాండంగం పెట్టిన తర్వాత దిస్ ఈజ్ రియల్. అయితే దీంట్లో ఏం చేసినామంటే, ఇప్పుడు బీపీ ఉంది, మీకు షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉంది, థైరాయిడ్ ఉంది, ఏదైనా ఉండదు, మీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి. ఎల్లో కలర్ స్టేషన్లో దొరుకుతుంది కదా, గ్రీన్ పెన్ తోటి. మీకు బీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండదు, నాకు సంబంధం లేదు, ఈ బాడీలో కూడా సంబంధం లేదు. మంచిగా సులభంగా వేగంగా ఆనందంగా బీపీ ఉంది, సులభంగా వేగంగా ఆనందంగా మీ పేరు రాసుకోండి. మీరే కదా చేసేది. ఆ పేరు రాసుకొని నాకు తగ్గింది, నార్మల్ అయింది అని రాసేసి పేస్ట్ చేయండి. దీనే పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎక్కడ పోయినా సరే మీ బ్యాగులు ఉంటుందా, మీ ఇంట్లో ఉంటుందా, ఈ బాటిల్ని తీసుకొని పో. సిగ్గుపడకు, నీ ఆరోగ్యం కోసం. ఇది దీని పెద్ద 20 రూపాయల బాటిల్, ఇది లక్షలు పెడుతున్నావు. ఇది మీరు మ్యాజిక్ జరిగిపోతుంది. 20 సంవత్సరాల ఉన్న కిడ్నీ స్టోన్, నా యూట్యూబ్ ఛానల్లో అది ఉంది టెస్ట్ మనీ. 20 సంవత్సరాలు ఉన్న కిడ్నీ స్టోన్ ఈ బాటిల్తో తగ్గింది. ఇందులో వాటరే, ఏం మందులు కలపలే. దిస్ ఇస్ ద వాటర్ టెక్నిక్, దిస్ ఇస్ మ్యాజిక్ టెక్నిక్. సో ఇది నేను చెప్పుడు కాదు, సైంటిఫిక్గా 50 సంవత్సరాలు రీసెర్చ్ చేసి చెప్పారు. మసారో జెమోటా అని ఉంది, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఆయన చేశాడు. అంటే ఋషీశ్వరులు పూర్వకాలంలో ఇట్లా నీళ్ళు తీసి ఇట్లా చల్లితే వాళ్ళు రాయి అయ్యారు, ఇది అయ్యారు, అదే అన్నారా లేదా? అంటే ఏం లేదండి, ఈ శరీరం అంతా పంచభూతాలతో తయారైంది. అగ్ని, వాయువు, ఆకాశము, పృథివీ, జలము. ఈ పంచభూతాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, ఏదనుకుంటే అది జరుగుతుంది. సో ఇది నేను చేసిన, రిజల్ట్స్ వచ్చినాయి. సో మీరు కూడా దీన్ని అది ఫాలో చేస్తే, అది చేసిన తర్వాత ఏంది, సులభంగా వేగంగా ఆనందంగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను రాసుకో, నీకు ఏదన్నా రోగం ఉండదు అని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా తాగు. చూడు, 21 రోజులు చూసుకో, 41 రోజులు చూసుకో, నీలో మార్పు చూసుకో. బరువు తగ్గాల, మోకాళ్ళ నొప్పుల, ఇక నీకు హెల్త్ వెల్త్ రిలేషన్ ఏదైనా. సో యూట్యూబ్లో కూడా చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి దాని కింద. సో ఇది మ్యాజిక్ పవర్. దీంట్లో ఈ 30 నెంబర్ అనేది అమృతం నెంబర్, అమృతం. 46 అనేది కింగ్ నెంబర్. సో ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి పెట్టాయి. ఇది నేను తయారు చేసింది ఈ ఫార్ములా. ఓకే, ఇట్లా మీ ఇప్పుడు ఎట్లా ప్రాణాయామం చేస్తున్నాగా, ఇది గాలే కదా. ప్రపంచంలో గాలి లేకుండా ఎన్ని నిమిషాలు ఉండగలుగుతాం మనం? 1 నిమిషం అనుకుందాం. 1 నిమిషం గాలి లేకుండా 1 నిమిషం ఉంటాము. 1 నిమిషం తర్వాత ఉండలేం. నీళ్ళు లేకుండా 2 రోజులు ఉంటాం, 3 రోజులు కూడా ఉంటాం, అవునా కదా. గాలికి చాలా ఇంపార్టెంట్ ఉంది, అందుకోసమే విశ్వశక్తి యోగ క్రియ. నీటికి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఇవన్నీ పంచభూతాలు, సూర్యుని కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనం చేసుకుంటే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మనము అపసవ్య దిశ క్లాక్ వైజ్ అయిందా, అయిపోయిందా లేదా? అయిపోయింది. ఓకే రైట్, అయిపోయిందా? లాస్ట్ రైట్, కమాన్ స్టార్ట్.
వెరీ గుడ్, అయిపోయింది. లాక్ చేయండి. ఓం పూర్ణమదం చెప్పండి. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణాదిముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమేవావశిష్యతే. ఓం ఓం శాంతి 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 శాంతి. చేతులు గట్టిగా రాపి చేసుకొని కళ్ళపైన బోలించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు 10 నిమిషాలు లేట్ వచ్చినా 10 నిమిషాలు కూడా ఎక్కువైంది. సో మనం దాదాపుగా 1:05 చేసినాం. దాదాపుగా 838 క్యాలరీస్ బర్న్ అయినాయి. నాయి మీ కూడా అయి ఉంటాయి, మీ దాదాపు 700 అయి ఉంటాయి. అలసిపోయాయి, చెమటలు గారినాయి, షర్ట్లు అన్నీ నానిపోయినాయి. సో అట్లా 1000 క్యాలరీస్ బర్న్ చేస్తే అంటే మీరు ఒక 1.5 కేటాయిస్తే 1000 క్యాలరీస్ వారంలో 1 కేజీ బరువు తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.